దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడయండి, మిమ్మల్ని బలపరచును గాక. మనందరినీ ప్రభు గడిచిన దినాలన్నీ తన రెక్కల కింద భద్రపరిచి కాపాడి మరొక దినాన్ని అనుగ్రహించి ఆశ్చర్యకరమైన తన కృపని మనకు దయచేసినందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని వెంబడించాలి. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం. మీరు గమనించండి. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకుడి అని దేవుని వాక్యంలో ప్రభు చాలా తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు ఆయా చోట్ల ఆయా పరిస్థితుల్లో నిన్ను నిందించి ఉండుండొచ్చు. రకరకాల నిందలు నీ మీదకి వచ్చి ఉండుండొచ్చు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనలను నిందించేవారు నిందిస్తూ ఉండగా ప్రభు మరొక పక్కన మనకు చెబుతున్న మాట, వాటిని నువ్వు లక్ష్య పెట్టొద్దు, వాటిని నువ్వు పట్టించుకోవద్దు, వాటిని నీవు లక్ష్య పెట్టి భయపడొద్దు అని ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కారణం ఏంటి అంటే, ఆ వచనంలో మనం చదివినట్లయితే, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు మీరు జడియకుడి, దిగులు పడకుడి అని ప్రభు చాలా తేటగా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో నీతిని అనుసరించుచు ఉన్నవారం, దేవుని యొక్క బోధని మన హృదయంలో ఉంచుకున్న వారం. మన జీవితాల్లో దేవుని బోధ మన హృదయంలో ఉండి మనము నీతిని అనుసరించుచు ముందుకెళ్తూ ఉండగా మన బ్రతుకులో ఆయా స్థలాలలో దూషణ మాటలు, అవమానాలు ఎదురైనప్పుడు మనము దేవుని చేతులకు అప్పగించి భయపడకుండా, దిగులు పడకుండా విశ్వాసంలో ముందుకు కొనసాగినట్లయితే లేఖనం చెప్తుంది, మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. కనుక మన జీవితాలలో నింద వచ్చినప్పుడు మనం అనుకోవాలి, మనము వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని స్తుతించాలి. ప్రభువా, ఈ నింద తర్వాత నాకు రెట్టింపు ఘనతని నీవు ఇయ్యబోతున్నందుకు నీకు స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దిగులు పడకు, భయపడకు. నింద ఎలా వచ్చిందో అలాగే పోతుంది, కానీ ఆ నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను మనకిచ్చి మనల్ని ఎక్కడ నిందించబడ్డామో అక్కడ రెండింతల ఘనతతో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఎక్కడ కన్నీరు కార్చావో అక్కడ నీ నోటి నిండా నవ్వుంచుతాడు. ఈ దినమంతా ప్రభువు నీకు తోడయుండి గత కాలపు నిందలన్నిటినీ నీకు దీవెనలుగా అనుగ్రహించి సాక్షిగా ప్రభువు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్.